ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామమున మీ అందరికీ కూడా మాట్లాడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారు కదా? మీరందరూ క్షేమంగాను ఆరోగ్యంగాను ఉండాలని దైవజనుడిగా నా అనుదిన ప్రార్థన. మంచిది. ఈరోజు మట్లాదివారం. బైబిల్ గ్రంథంలో మట్లాదివారం కోసం ప్రస్తావన లేదు, గాని ఈ యావత్ ప్రపంచం కూడా ఈ మట్లాదివారాన్ని ఆచరిస్తూ ఉన్నారు. మట్లాదివారంలో జరిగిన మరి సన్నివేశాలు కొన్ని విషయాలు మనం విందాం. యేసుక్రీస్తు ప్రభు కూడా యెరూషలేము వెళ్తున్న ప్రయాణంలో 11వసారిగా యెరూషలేము ప్రవేశం చేస్తూ ఉన్నారు. అవును, ఇశ్రాయేలీలు యూదులు కూడా యేసు ప్రభు వస్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు ఈయన సమాధానకర్తగా ఉంటాడు అని. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగా రాయబడి ఉంది: మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారానే సమాధానం దొరుకుతుంది మనకి. ఆయన పేరే సమాధానకర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే ఆయన పేరు సమాధానకర్త. సమాధానం ఇవ్వగలడు, సంతోషాన్నిచ్చే దేవుడైన ఈ మట్లాదివారం సందర్భంగా నీ వేసుతో సమాధాన పడ్డావా? నీ అతిక్రమలు ఒప్పుకున్నావా? ప్రియమైన వాళ్ళరా, యేసుతో సమాధానం లేకపోతే యేసుక్రీస్తు ప్రభువే నీకు శత్రువు అయిపోతాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 17వ వచనంలో ఏమండి, దేవుడే శత్రువు అయిపోతాడని, దేవుని కోపం రగులుకుంటుందని, ఏమండి దేవుడే పగవాడిగా మారిపోతాడట. లేవియా కాండం 26వ అధ్యాయము 17వ వచనంలో దేవుడే నీకు పగవాడిగా మారిపోవడం ఇష్టం ఉందా? దేవుని కోపం నీ మీద రగులుకోవడం ఇష్టం ఉందా? దేవుడే నీకు శత్రువుగా మారిపోవడం ఇష్టం ఉందా? పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఈ మట్లాదివారం దినాన్ని యేసుతో సమాధాన పడడానికి సిద్ధపడు. యేసు ప్రభు యెరూషలేము వెళ్తున్నప్పుడు ప్రజలందరూ సమాధానం కోరుకున్నారు. రెండవది, యేసు ప్రభుని రాజుగా భావించారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు, యోధా జనాంగం కూడా రోమా సామ్రాజ్యం పాదాల కింద నలిగిపోతున్న రోజులవి. ఎలాగైనా మాకు రాజు కావాలనే ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభు రాజు ఉంటే ఈ రాజ్యం సౌఖ్యంగాను సమాధానంగా ఉంటుందని ఆలోచన చేశారు. కానీ మతోన్మాదులు యేసు ప్రభుని శిలువ మరణానికి అప్పగించారు. బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుంది. ప్రభు నుంచి ప్రియమైన దేవుని పిల్లలారా, విన్నాం కదూ, రాజు ఆయన రారాజుగా వస్తున్నాడు. ఆయన ఏంటి, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము వెళ్తున్నప్పుడు గాడిద ఎక్కాడు. రాజు అనే వ్యక్తి గుర్రాన్ని ఎక్కాడు కదా అని మీరు అనొచ్చు. గుర్రం యుద్ధానికి సాదృశ్యంగా ఉంది, గాడిద సమాధానానికి సాదృశ్యంగా ఉంది. ఆయన సమాధానకర్తగా రారాజుగా యెరూషలేము ప్రవేశం చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఏమండి, శాస్త్రులు, సద్దుకాయలు, ప్రధానులు రారాజును ఎలాగోతో చూద్దామనే ఆలోచనతో యేసును పట్టుకుని చిత్రహింసలు పెట్టిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక మూడవది మనం గమనించినప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయము చదువుదాం. తరువాత వారు యేసు యొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసుని దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుని మొదట సమాధానకర్తగా చూడాలని, రెండవది రారాజుగా చూడాలని, మూడవది రక్షకుడిగా ఉండాలని కోరుకున్నారు. ఇశ్రాయేలీయులకు, యోధా జనాంగానికి ఏమండి రక్షకుడు కావాలనే ఉద్దేశంతో ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆలోచన చేసుకున్నప్పుడు దేవుడే రక్షకుడు ఉంటే మాకు క్షేమం ఉంటుందని, దేవుడే రక్షకుడు ఉంటే కాపుదల ఉంటుందని ఆలోచన చేశారు. ఈ మట్లాదివారం దినమున నువ్వు కూడా యేసుక్రీస్తుని సమాధానకర్తగా నువ్వు ఆహ్వానించు, రారాజుగా నీ గృహానికి స్వీకరించు, రక్షకుడిగా ఉండు ప్రభు అని కోరుకు. అలా ఉండగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. అటువంటి ధన్యత ఆ ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక. తండ్రి నన్ను వాడుకో అని మా ఛానల్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, వెంబడించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే మాకు పంపించండి. మా ఫోన్ నెంబర్లు 9951451297. గాడ్ బ్లెస్ యూ.